హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు రైస్ని ఉడికించుకొని చల్లారిన తర్వాత ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చివరిగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ సింపుల్గా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.